సహోదరి సాక్ష్యం ఇస్తూ ఉంది. వరంగల్ ప్రాంతానికి చెందినవారు. అక్క పేరు వచ్చేసి రమాదేవి. తను నిమోనియా పేషెంట్. అంటే ఇంచుమించుగా అదొక క్యాన్సర్ వ్యాధితో సమానంగా ఉంటుంది. లంగ్ క్యాన్సర్ అంటారు దాన్ని. ఆ వ్యాధితో బాధపడుతూ ఎన్నో హాస్పిటల్ తిరిగినా ఫలితం లేదు. ఎంతో డబ్బు ఖర్చు పెట్టారంట, కానీ ఏ ఫలితం లేదు. అలాంటప్పుడు తను ఫోన్ చూస్తూ ఉన్నప్పుడు అన్న పాట వినపడిందంట. ఆ పాటలు వింటూ 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 కొంతసేపు ఆగిన తర్వాత పడుకుందంట. పడుకున్న తర్వాత ఆ నైట్ దేవుడే తన ఏ బలహీనత బాధపడుతూ ఉందో అక్కడ దేవుడు చెయ్యి తాకినట్లుగా తను స్పర్శ పొందానన్నయ్య. హాస్పిటల్కి వెళ్ళి చూపించుకున్నప్పుడు, అమ్మ నీకు ఎటువంటి బలహీనత లేదు, నువ్వు స్వస్థపరచబడ్డావు, ఎట్లా జరిగింది ఈ కార్యం అని చెప్పి డాక్టర్ సైతం ఆశ్చర్యపోయాడు. అన్నయ్య మేము అప్పుడు రక్షణ పొందలేదు, మా కుటుంబంలో ఎవరు కూడా రక్షణ పొందలేదు అన్నయ్య. 38 సంవత్సరాలుగా మేము విగ్రహారాధన చేస్తూనే ఉన్నాము, భయంకరమైన విగ్రహారాధన చేస్తున్నాం అన్నయ్య, ఎటువంటి ఫలితం లేదు. ఎప్పుడైతే అన్న పాడిన పాటలు వింటూ నేను ఆదమర్చి నిద్రపోయాను, ఆ క్షణం ఆశ్చర్యకరుడు కరుణా సంపన్నుడు నన్ను తాకాడు అన్నయ్య అని చెప్పి సాక్ష్యం ఇస్తూ ఉంది. 4 సంవత్సరాల నుంచి నేను ఇక్కడికి వచ్చి సాక్ష్యం ఇవ్వాలనుకున్నాను అన్నయ్య, కుదరలేదు. కానీ ఆశ్చర్యరీతిలో దేవుడు ఈరోజు తీసుకొచ్చాడని చెప్పి అక్క సాక్ష్యం ఇస్తూ ఉంది. దేవుడు చేసిన అద్భుత కార్యాన్ని బట్టి దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. మీరెవరు